వచ్చే దిశగా చర్యలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నెల్లూరులో జిల్లా వారీగా విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి తలవంచాలని విమర్శించారు. పోలవరానికి దండిగా నిధులు కేంద్రం నుంచి రాబట్టినట్లు చెబుతూనే ఎత్తు తగ్గించి 41 మీటర్కు పరిమితం చేశారని ఆరోపించారు. కూటమి భాగస్వామ్యులుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితి నెలకొందన్నారు. తనకు కుటుంబ విభేదాలకు రాజకీయాలకు సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు. కూటమి గడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ క్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గొయ్యిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ.